నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందాం రండి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 8, 9 వచనములు. ఇజ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాను బస చేసిన చోటికి తెచ్చి యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. 12 అనే అంకె బైబిల్ గ్రంథమందు సుమారుగా 187 సార్లు వ్రాయబడిందండి. 12 అనే సంఖ్యకున్న ప్రాముఖ్యతను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చూద్దాం రండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను బయటికి తీసుకువచ్చి 3 దినములు ప్రయాణం చేశారు. వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరుకున్నారు. మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. మోషే యెహోవాకు మొరపెట్టగా దేవుడు అతనికి ఒక చెట్టును చూపించాడు. ఆ యొక్క చెట్టు కొమ్మ ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురముగా మారాయి. తర్వాత వారు ఏలీముకు, అంటే ఏలీం అంటే సమృద్ధి అనే అర్థమండి, అక్కడికి రాగా అక్కడ 12 నీటి బుగ్గలు ఉన్నాయి. ఇజ్రాయేలీలు ఏలీము అనుభవానికి వచ్చిన తర్వాత మారా నీళ్లను మధురముగా మార్చడమే కాకుండా 12 నీటి బుగ్గలను కూడా ఇచ్చాడు దేవాది దేవుడు. యాకోబు సంతతి గోత్రముల చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవాకు ఒక బలిపీఠం కట్టించారు. 12 రాళ్ళు అనేది ఇక్కడ ఐక్యతకు సూచనగా నిలిచాయి. ఐక్యత కలిగి బలిపీఠం కట్టడం ద్వారా కుటుంబంలో, సంఘములో ఐక్యత కలిగిన వారై నిలిచినట్లయితే దీవింపబడతారు. అదే విధముగా ఇంకొక సందర్భంలో చూసినట్లయితే యేసు సమరయలోని సుకారను ఊరికి వచ్చి యాకోబు బావి వద్ద 12 గంటలకు అలసిపోయి కూర్చున్నాడు. 12 గంటలు అనేది ఇక్కడ సిద్ధపాటును తెలియచేస్తుంది. సిద్ధపాటు కొరకు ఇవ్వబడిన సమయం అది. నీకు ఇవ్వబడిన సమయంలో నీవు మార్పు చెందకపోతే నీకు ఇవ్వబడిన సమయాన్ని నీవు కోల్పోతావు. అంతేకాకుండా నీ ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతావు. కాబట్టి ఏ సమయంలో ఏమి చేయాలో అది చేసేడి వారముగా, ఆ విధముగా నడుచుకునేటి వారముగా ఉండాలి. సమరయ స్త్రీ మరి ఆ విధంగా నడుచుకునటం బట్టి తన కుండను అక్కడే వదిలేసి తన గ్రామంలోకి వెళ్ళి తన గురించి ఉన్నది ఉన్నట్లుగా తెలియచేసిన వాడు ఆ యాకోబు బావి దగ్గర ఉన్నాడని ఆ గ్రామస్తులకు తెలియచేసి వారందరినీ యేసు దగ్గరికి నడిపించింది. ఆ విధంగా ఆమె మార్పు చెందటమే కాకుండా తన గ్రామానికి మార్పు కలగచేసింది. ఏ విధంగా అంటే తాను విన్న వాటిని ప్రచురపరచడం ద్వారా, సువార్తను ప్రకటించడం ద్వారా. అదే విధముగా మనము కూడా దేవుని నామాన్ని మహింపరచడి వారముగా, ఆయన నామాన్ని వెల్లడిపరచడి వారముగా, సువార్తను ప్రకటించడి వారముగా భారము కలిగి నిలిచినట్లయితే మనము సిద్ధపాటు కలిగిన వారముగా ఉండటమే కాకుండా ఆయనతో కొనిపోబడే వారముగా కూడా ఉండగలుగుతాము. కాబట్టి ఆ విధమైన అనుభవంలో నిలిచి కొనసాగడి వారముగా ఉందుము గాక. ఆమెన్. హల్లెలూయా.